ఎన్నికలను నిర్ణయించేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ముందు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి, తర్వాత ఎన్నికలు నిర్వహించాలనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవాలి. ఆ తెలివిలేని మనుషులకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారో, ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయో వాళ్ళు చెప్పడము సరైనది కాదు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. అవసరం అనుకుంటే ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ గెలిచి వస్తాం. ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ పరంగా వ్యక్తిగతంగా నేను స్వాగతిస్తున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తుది నిర్ణయము స్పీకర్కి వదిలిపెట్టారు. స్పీకర్ యొక్క నిర్ణయాధికారాలలో మేము జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు. మేమే నేరుగా జడ్జిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కాకపోతే కాలయాపన చేయకుండా 3 మాసాలలో తీర్పు ఇవ్వాలి, నిర్ణయం ప్రకటించాలని చెప్పారు. చూద్దాం స్పీకర్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ గారి నిర్ణయం కొరకు వెయిట్ చేస్తాము. స్పీకర్ గారి నిర్ణయం ఏదంటే దానికి కట్టుబడి వారికి ఉందో లేదో మాకు తెలియదు, కానీ చట్టాలపైన న్యాయస్థానాలపైన పరిపూర్ణమైన విశ్వాసం మాకుంది. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్ని పార్టీలను విలీనం చేసుకున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిండు, ఎంతమంది ఎంపీలు పార్టీ ఫిరాయించిండు, ఎంతమంది ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించిండు, వాళ్ళలో ఎవరు ఫిరాయింపు చట్టంకు లోబడి డిస్క్వాలిఫై అయ్యిందో ముందుగా కేసీఆర్ గారు చెప్పాలి. వారికి ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు అయితే బీఆర్ఎస్ పార్టీకి లేదు. మొత్తం వ్యవస్థను నాశనం చేసిందే వారు. ఇప్పుడు చాలా ఏదో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.